ఓం శ్రీ గురుభ్యో నమః. అవనీ చక్రములోన ఏ పురుషుడు ఏ ఆమ్నాయమున్ విన్న మధవుపై లోకశరణ్యుపై భవములం తప్పింపగా జాలు భక్తి విశేషంబు జనించును. అట్టి భువనక్షేమకరంబైన భగవతాం నాయము బదరాయణుడు తా కల్పించెనొప్పగన్. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు. నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర. హరిగుణవర్ణనరతుడై హరితత్పరుడైన బాదరాయణి శుభతత్పరతం పఠించే త్రిజగద్వరమంగళమైన భాగవత నిగమములు వేయి చదివిన సుగమంబులుగావు భక్తి సుభగత్వంబుల్ సుగమంబు భగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము సుధా బుధా. ఇంచుక మాయలేక మదిన నడువాయని భక్తి తోడ వర్తించుచు ఎవడేని హరి దివ్య పదంబుజ గంధరాశి సేవించున తండెరుంగు అరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన ఆ హరి ఉదార మహద్భుత కర్మ మార్గము. హరిపాదద్వయ భక్తి మీ వలన ఇట్లారూఢమై ఉండునే. తిరుగంబారదు చిత్తవృత్తి హరిపై దీపించి మీ లోపలన్ ధరణి దేవతలార మీరలు మహాధన్యుల్ సమస్తజ్ఞులున్ హరిచింతన్ మిము చెందవెన్నడును జన్మాంతర్వ్యధాయోగముల్. హరిచింతన్ మిము చెందవు ఎన్నడును జన్మాంతరవ్యధాయోగముల్. భువన శ్రేణి అమోఘలీలుడగుచుం పుట్టించు రక్షించు అంత విధింజేయు మునుంగడందు బహుభూత వ్రాతమందు ఆత్మతంత్ర విహారస్థితుడై షడింద్రియ సమస్త ప్రీతియన్ దవ్వులన్ దివి భంగింగును జిక్కడు ఇంద్రియములన్ త్రిపుణ్ణి బంధించుచున్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, కపిలుడు తల్లి అయినటువంటి దేవహూతికి ఏం చెప్పాడో గమనించావా? అసలు ఈ సాంఖ్యయోగం ద్వారా, అంటే సంఖ్యతో కూడుకున్నటువంటి ఆ శాస్త్రం గురించి చెప్పు. నువ్వు చెప్పిన తరువాత ఈ సృష్టి క్రమం ఎలా ఏర్పడింది అనేటువంటి విషయాన్ని చెప్పావు. పంచభూతాలు, పంచతన్మాత్రలు, మహత్తు ఇవన్నీ చెప్పావు కదా. ఇవన్నీ చెప్పిన తరువాత ఇందులో ఈ మానవుడు కానీ, ఈ సాధకుడు కానీ, ఈ ప్రకృతిలో, ఈ సిస్టంలో ఒక పార్ట్ కాబట్టి అటువంటి మానవుడు లేకపోతే భక్తుడికి లేకపోతే సాధకుడికి ఏమిటి జరుగుతుంది అంటే, సుఖ దుఃఖాలతో కూడుకున్నటువంటి ద్వంద్వంతో కూడుకున్నటువంటి పరిస్థితుల్లో వాడు ఆసిలేట్ అవుతూ ఉంటాడు కదా. రకరకాలైనటువంటి దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ప్రకృతి పరంగా కావచ్చు. త్రాపత్రయాలు అంటారు కదా. వీటిని మూటి ద్వారా ఈ విధంగా మానవుడు బాధపడుతూ ఉంటాడు. తర్వాత ఇలా బాధపడుతూ ఉండి దీంట్లో నుంచి కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ కర్మల యొక్క ఫలాల వల్ల ప్రారబ్ధ కర్మ అనేటువంటి ఒక సిస్టమ్ ద్వారా మళ్ళీ జన్మల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు కదా. మరి ఈ సిస్టమ్ నుంచి తప్పించుకుని ఎక్కడైతే దీని ప్రాదుర్భావం చెందిందో, ఎక్కడి నుంచి అయితే ఇది వచ్చిందో, మళ్ళీ ఈ జీవుడు మళ్ళీ అందులోకి వెళ్ళి కలియడానికి మార్గాన్ని చెప్తున్నావు నువ్వు. అసలు ముందు ఎలా వచ్చాయో చెప్పావు, తరువాత భక్తి యోగం గురించి చెప్పు. ఎందుకంటే ఎవరైతే ఈ భక్తి యోగాన్ని ప్రాక్టీస్ చేస్తారని చెప్పావో, విరాగో ఏన పురుషో భగవన్ సర్వతో భవేత్ ఆచక్ష్వ జీవలోకస్య వివిధా మమ సంస్కృతి
అని చెప్పి నువ్వు భక్తి యోగంతో చెప్పావు అని 29వ అధ్యాయంలో 3వ శ్లోకంలో ఆవిడ 2 పెర్టినెంట్ క్వశ్చన్స్ కపిల మహర్షి ముందు పెట్టింది. అందులో మొదటిది ఏమిటంటే, నువ్వు భక్తి యోగంతో విరాగోయాన పురుషో భగవన్, ఓ భగవంతుడా, ఓ కపిలుడా, సర్వతో భవేత్ విరాగో పురుష. భక్తి యోగాన్ని కానీ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే విరాగం అంటే విరక్తి కలుగుతుంది. విరక్తి అంటే ఛేదరించుకుని వెళ్ళిపోవడం కాదు, ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుని ఇవి ఈ విధంగానే జరుగుతాయి అని చెప్పి ఒక నాలెడ్జ్ని సంపాదించి ఒక ధైర్యాన్ని కూడగట్టుకుని ఒక స్థిరంగా నిలబడడం అనేటువంటి దాన్ని వైరాగ్యము అంటారు. అంటే ఏమిటి, వాట్ ఈజ్ దేర్ అనేటువంటి ఆ సిచ్యువేషన్ అలా చూస్తూ, ఉదాహరణకి ఎవరైనా మనిషి పరిగెడుతున్నాడు అనుకోండి, పరిగెడుతుంటే ఆయాసం వస్తుంది, పరిగెడితే ఆయాసం వస్తుందన్నమాట అని దానిని ఆ విధంగా చూస్తూ, ఇప్పుడు ఆయాసం అనేటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవాలి అంటే ఏం చేయాలంటే కూర్చోవాలి అనేటువంటి సమస్య ఉంటుంది. అప్పుడు కూర్చున్న తర్వాత నెమ్మదిగా కొంతకాలం అయిన తర్వాత వాడికి ఆ ఆయాసం అనేటువంటిది తగ్గుతుంది. దీనివల్ల ఇంత ఎనర్జీ క్యాలరీస్ బర్న్ అవుతాయి అనేటువంటి విషయం మనకు అర్థం అవుతూ ఉన్నప్పుడు, ఆయాసం వస్తున్నప్పుడు కంగారు పడిపోయి నానాగందరబెందరూ అయిపోకుండా చేసేటువంటిది ఏమిటంటే దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కదా, ఆ విజ్ఞానం కదా. దానిలో నుంచి ఏమొచ్చింది అంటే, ఓహో ఇలా పరిగెడితే ఆయాసం వస్తుందన్నమాట అనేటువంటి ఒక వైరాగ్యము, అంటే దాన్ని అర్థం చేసుకుని అది ఇలా ఉంటుంది అని చెప్పి ఒక సిస్టమ్ని మనం డెవలప్ చేసుకుంటే అప్పుడు మానసికంగా ఏ విధమైనటువంటి అలజడి లేకుండా ఉంటుంది. ఇటువంటి సిస్టమ్ని ఏ విధంగా డెవలప్ చేశారు అంటే, నువ్వు చెప్పావు కదా, భక్తి యోగం వినా మరొకటి లేదు. కాబట్టి విరాగోయేన పురుషో భగవన్ సర్వతో భవేత్. ఇటువంటి విరాగత్వం అన్నిట్లోనూ కూడా సర్వతో భవేత్, అన్నిట్లోనూ కూడా ఈ విరాగత్వం వస్తుంది. దేనివల్ల అంటే భక్తి యోగం వల్ల. కాబట్టి యూ టెల్ మీ, ఆ భక్తి యోగానికి సంబంధించినటువంటి ఆ భక్తిని ఎలా చేయాలి, ఏమిటి అనేటువంటి విశేషాన్ని నువ్వు చెప్పు అని ఒక ప్రశ్న వేసి, రెండవ ప్రశ్న ఏం చేసింది అంటే, ఆచక్ష్వ జీవలోకస్య వివిధ మమ సంస్కృతి. ఆచక్ష్వ అంటే చెప్పు అని అర్థం. చెప్పు ఏమిటి అంటే, జీవలోకస్య, ఈ జీవలోకం అంటే ప్రాణాలతో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఈ జీవులు ఎక్కడైతే ఏ లోకాలలో ఉన్నా ఎక్కడున్నా ఈ జీవుల యొక్క వివిధ అనేక రకాలైనటువంటి సంస్కృతి. సంసారంలో పడిపోతూ ఉంటారు. సంసారం అంటే యాక్టివిటీలో పడిపోవడం అన్నమాట. ఆ యాక్టివిటీలో పడిపోయి ఆ యాక్టివిటీల ద్వారా మనసు నిండా దానికి సంబంధించినటువంటి అనుభవాలు వాసనల్ని పేర్చేసుకుంటూ దాని యొక్క గడిబిడిలో దాని యొక్క గందరగోళంలో పడిపోతూ ఆధ్యాత్మిక ఆధిదైవిక ఈ 3 తాపత్రయాల్లోనూ కూడా పడిపోతూ ఉంటారు కదా. అటువంటి విధానం, అటువంటి జీవుల గురించి కూడా చెప్పు అని చెప్పి 3వ శ్లోకంలో విరాగో ఏన పురుషో భగవన్ సర్వతో భవేత్ ఆచక్ష్వ జీవలోకస్య వివిధ, అనేక రకాలుగా సంస్కృతి, ఈ సంసారంలో పడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని ఆవిడ అడిగిన తరువాత 7వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు కూడా మనం ఇంతవరకు చూసాం. 27వ శ్లోకం వరకు కూడా భక్తిని ఎలా చేయాలి, తర్వాత తామస భక్తులు ఉంటారు, రాజస భక్తులు ఉంటారు, తర్వాత సాత్విక భక్తులు ఉంటారు. తర్వాత ఈ భక్తి చేసేటువంటి విధానంలో వెరీ ఫండమెంటల్ ఆస్పెక్ట్ అంటే ఏమిటి అంటే, ఊరికినే ప్రతిమలను పూజించడం కాదు, ఓన్లీ యాగాలు హోమాలు చేయడం కాదు, ఓన్లీ తీర్థయాత్రలు చేయడం కాదు. కళ్ళు తెరిచి చూస్తే మనకి ప్రపంచం అంతా కనిపిస్తుంటుంది, వివిధమైనటువంటి ఆకృతులతో రూపాలతో కనిపిస్తూ ఉంటుంది. వీటిలన్నిటి వెనకాల ఉండేటువంటి, వీటిలన్నిటినీ వెనకాల ఉంటూ వీటిలన్నిటినీ నడిపిస్తూ వీటిల్లో చలనం కలిగిస్తూ ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఇంటెలిజెన్స్, ఒక సత్యం ఉంది, ఒక జ్ఞానం ఉంది, ఒక అనంతమైనటువంటి స్వయం జ్యోతి ప్రకాశం ఉంది. అది నిత్యము ఉంటుంది, దానినే ఆత్మ అంటారు అని అన్నిటిలోనూ కూడా వాటిల్ని ప్రాక్టీస్ చేస్తూ చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి విధానాలు చెప్పాడుగా ఆయన అంతకుముందు. అవన్నిటినీ కూడా
చెయ్యాలమ్మా అని ఆ భక్తికి సంబంధించినటువంటి విధానాన్ని చెప్పిన తర్వాత ఇక 27వ శ్లోకంలో తర్వాత ఇంకొకటి ఏమిటన్నాడంటే అచ్చాత్ ఆవర్చయేత్తావదీశ్వరం మాం సర్వకృత్. హృదయంలో అన్ని భూతాలలోనూ కూడా పరమాత్మ ఉన్నాడు అనేటువంటి అనుభవాన్ని తెచ్చుకునే అంతవరకు కూడా నీవు ఆదౌ అర్చ అంటే అర్చన చేయడం, ఆదౌ అంటే మిగతావి. అంటే ఏంటి? అర్చనతో పాటు ఏం చేస్తూ ఉంటాం? పారాయణ చేస్తూ ఉంటాం, హోమాలు చేస్తూ ఉంటాం, వ్రతాలు చేస్తూ ఉంటాం, తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం, దీక్షలు చేస్తూ ఉంటాం, ఉపవాసాలు చేస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. అర్చనతో ఆదౌ మిగతావి కూడా అర్చయేతు పూజించాలి అన్నాడు. ఇప్పుడు ఏమండి, మరి అన్నిట్లోనూ కూడా పరమాత్మను చూసే వరకు కూడా నువ్వు ఏం చేసినా కూడా అది బూడిదలో పోసిన పన్నీరే, ఆరిపోయినటువంటి హోమకుండంలో నెయ్యి పోసేసినట్టే అన్నావు కదా, దాన్ని నేనేమో సంతోషించను అన్నాడు కదా. మరి ఇలాగా నీకు అనుభవం వచ్చేంత వరకు కూడా నా మూర్తిని పూజించాలి, మిగతా పనులు చెయ్యాలి అని చెప్పంటే రెండు కాంట్రవర్షియల్గా లేవండి అంటే ఒక చిన్న పాయింట్ ఒకటి మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏమిటంటే ఉదాహరణకి సరిపోదు మనలాంటి మనం ఉన్నాం అనుకోండి, ఏదో గుళ్ళోకి వెళ్తాం. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎదురుగా ఒక మూర్తి ఉంటుంది, ఓ దేవుడి విగ్రహం ఉంటుంది. ఇప్పుడు మనం ఇమ్మీడియట్గా ఏం చేస్తాం? ఇప్పుడు ఆ దేవుడి విగ్రహాన్ని మనం ఇంకో మనిషి కిందో లేకపోతే ఇంకో జంతువు కిందో ఇంకో చెట్టు కిందో పుట్ట కిందో చూడం కదా, దేవుడి విగ్రహాన్ని చూస్తాం. అంటే అప్పుడు ఏమిటి? ఆ దేవుళ్ళలో ఇంతవరకు భాగవతంలో ఉన్న దాని ప్రకారం ఇందులో ఒక జ్ఞానం ఉంది, ఇందులో ఒక స్వయం జ్యోతి ఉంది, ఇది మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిది, ఇదేమో ప్రభావవంతమైనటువంటిది, ఇది కోరికలు తీర్చేటువంటిది అనేటువంటి భావం మన మనసులో కనీసం విగ్రహం మీద పెట్టుకుంటున్నాం కదా. అందువల్ల ఆ భావం అంటే ఇది స్వయం జ్యోతి, ఇది జ్ఞానం, ఇది స్వరూపం, ఇది ఆత్మతత్వం, ఇదేమో మహత్తరం నిత్యమైనటువంటిది, కష్ట సుఖాలను తీర్చేసేటువంటిది అనేటువంటి భావంతో మనం విగ్రహం ముందు పెట్టుకుని విగ్రహంలో అలా చూస్తూ మనం అర్చన చేస్తూ ఉంటాం. కాబట్టి ఇలాగ అలవాటు చేయగా అప్పుడు ఇదే అలవాటుని మనం చూసేటువంటి చెట్టులో, పుటలో, మనిషిలో, వీటిల్లో, వాటిల్లో అన్నిట్లోనూ కూడా ఈ గుళ్ళో మనం చేసినటువంటి ఆ ప్రాక్టీసే మిగతా వాటి మీద చెయ్యగలుగుతాం. ఇప్పుడు ఆ ప్రాక్టీస్ ఎక్కడ చేస్తున్నాం అంటే గుళ్ళోనే చేస్తున్నాం, లేకపోతే ఇంట్లోనే చేస్తున్నాం. కానీ అలా చెయ్యాలి, చేసి దాన్ని ఇలా ఎక్స్పాండ్ చేస్తూ ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో నీవు ఎవరిని ద్వేషించడం కానీ, అవమానించడం కానీ ఇంకేమీ చెయ్యకూడదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇలాగ భేదభావం ఉన్నంత వరకు కూడా మీకు మృత్యుభయం ఉంటుంది అనేటువంటి విషయం కూడా 26వ శ్లోకంలో చెప్పిన తర్వాత 27వ శ్లోకంలో అథమాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయం అర్హయే దానమానాభ్యాం మైత్ర్యా భిన్నేన చక్షుషా. ఇది భక్తికి సంబంధించినటువంటి దాంట్లో చివరి శ్లోకం ఇది. అథమాం సర్వభూతేషు, అథ కావున అమ్మ, సర్వభూతేషు సకల భూతాల యందు కూడా, సకల ప్రాణులందు కూడా కృత ఆలయం, కృత చేయబడినటువంటి ఆలయం, నివాసం అన్నమాట. అన్ని జంతువుల్లోనూ, అన్ని ప్రాణుల్లోనూ, అన్నిట్లోనూ కూడా ఆలయం, నివాసం ఉన్నటువంటి భూతాత్మానం, అన్ని భూతముల యందు నివాసాన్ని కృత ఆలయం. ఆలయం అనేటువంటి పదం ఎందుకు వాడారంటే ప్రతి దేహము కూడా ఆలయం. అందుకనే ఉపనిషత్తు ఏం చెప్తుంది? దేహో దేవాలయో ప్రోక్తో జీవ సదాశివ, దేహో దేవాలయ అంటుంది కఠోపనిషత్తు. కాబట్టి కృత ఆలయం ఏమిటి? కృతాలయం సర్వభూతేషు, అన్ని భూతాలు కూడా, అన్ని జీవులు కూడా ఆలయాలే. అది పాము శరీరం కానీ, దోమ శరీరం కానీ, మనిషి శరీరం కానీ, ఏ శరీరం అనే కానివ్వండి, అది దేవాలయం. అందులో ఈ పరమాత్మ అందులో ఆలయంలో ఉన్నాడు. అలాగ అని భూత ఆత్మానం, వీటిలన్నిటికీ కూడా ఆత్మాన, మనసు కింద, ఇక్కడ మనసు కింద లేకపోతే హృదయం కింద, ఒక వెలుగు కింద, ఒక జ్ఞానం కింద, ఆత్మానం అంటే వ్యాపించిపోయి ఉన్నటువంటి మాం, నన్ను అలా మొట్టమొదటి చూస్తూ నన్ను ఏం చేయాలంటే దానమానాభ్యాం మైత్ర్యా అభిన్నేన చక్షుష అర్హయేత్, పూజించవలను. అర్హయేత్
అర్హయేత్ అంటే పూజించాలి. ఏ విధంగా పూజించాలి నన్ను అంటే, ఉదాహరణకి మనం విగ్రహం దగ్గరికి వెళ్ళాం అనుకోండి, గుళ్ళోకి వెళ్ళినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాం, అక్కడ కొబ్బరికాయ కొడతాం, అది మనం ఆయన సమర్పణ అంటాం. తర్వాత ఏం చేస్తాం, పూజారి వచ్చిన తర్వాత ఆయనకి ఏదో దానం ఇస్తాం, దానం దానం ఇస్తాం ఆ పూజారికి. అలాగే మానాభ్యాం సత్కారం చేస్తాం, ఏదో ఉన్నంతదో ఆ పూజారికి మనం ఏదో ఇస్తాం. అదేవిధంగా మైత్ర్యా స్నేహభావంతో ఆ పూజారిని పలకరిస్తూ ఉంటాం. ది సేమ్ థింగ్ యూ కంటిన్యూ బిట్ అదర్స్ ఆల్సో. అంటే ఏమిటనమాట, దానం. ఏమంటే మేము దానం ఇస్తాం, రామారావు గారు మా ఇంటికి రండి అంటే, అదేమిటండి బాబు దానం ఎందుకు, నాకు ఇప్పుడు అక్కర్లేదు. అలాగే దానం అనేటువంటి దానికంటే ఇవ్వడం అన్నమాట. నీకు తోచింది నువ్వు ఇవ్వగలిగింది, నీవు విరాగత్వంతో ఇవేవి నావి కావు అనేటువంటి భావంతో నీకు కనిపించేటువంటి జీవులకు నీవు ఇచ్చేటువంటి ఇప్పుడు కుక్క ఉందనుకోండి, దానికి ఏదో ఇంత అన్నం పెడతాం, ఏదో పిల్లి ఉందనుకోండి ఏదో నేను పాలు పెడతాం, ఏదో కాకి ఉందనుకోండి దానికి ఏదో ఇంత ముద్ద పెడతాం, అదేవిధంగా ఏదో ఆవు వస్తుందనుకోండి దానికి ఇంత గడ్డేస్తాం. అదేవిధంగా ఆకలితో ఉండేటువంటి మనుషులు ఎవరో వస్తారు, ఇంత అన్నం పెడతావు లేదో 10 రూపాయలు ఇస్తావు, ఇలాగనమాట. ఇలాగ నువ్వు దానం చెయ్యాలి. అదేవిధంగా మైత్రియాచ మిత్రత్వం స్నేహభావంతో ఉండాలి. ఆ ఇస్తూ ఉన్నప్పుడు విసుక్కుంటూనో లేకపోతే నేను ఇస్తున్నాను అనేటువంటి గర్వంతోనో 10 రూపాయలు ఇచ్చి, ఏమండోయ్ నేను వీళ్ళకి మొన్న వచ్చినటువంటి ముష్టడికి 10 రూపాయలు ఇచ్చాను, వాడికి ఇది చేశాను అది చేశాను అని చెప్పి రోజుల తరబడి డబ్బా కొట్టుకోవడం కాదు. స్నేహం చేత ఒకసారి నువ్వు ఇచ్చేసిన తర్వాత అది నీది కాదు కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి విషయం గురించి ఎక్కడ డబ్బా కొట్టుకోకూడదు. ఆ విధంగా మైత్రియ స్నేహభావం చేత దానం ఇవ్వాలి, సత్కారం కూడా చేయాలి. మానాభ్యాం మానము అంటే గౌరవించడం, సత్కారం చేయడం, ఆదరించడం అనేటువంటి తో అభిన్నేన భేదం లేకుండా చక్షుష భేదం లేనటువంటి చక్షుష దర్శనంతో అర్హయేత్ పూజించాలి అని చెప్పి లాస్ట్ శ్లోకంలో ఆయన మొత్తం వీటిలన్నింటినీ కూడా సమప్ చేశాడు. అంటే ఏమిటన్నమాట, ప్రతి దాంట్లోనూ కూడా ఆలయం భగవంతుడి యొక్క దేహమే. దేహో దేవాలయా ప్రోక్తో జీవ సదాశివ. సదాశివుడు ప్రతి దేహంలోనూ ఉన్నాడు. ఆ దేహం మానవుడి దేహం అనే కాదు, సమస్త జీవుల యొక్క దేహాలలో ఆలయం, అది ఒక ఆలయం, అందులో ఆయన ఉన్నాడు. అటువంటి ఆలయంలో ఉండేటువంటి ఆత్మస్వరూపమైనటువంటి వాడికి దానము అంటే మనం ఏది ఇవ్వగలిగితే, మన మనసు ఇచ్చామనుకోండి, అంతకన్నా గొప్పదానం ఏముంది. అదేవిధంగా ఏదో ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడతాం, వీళ్ళకి ఇవి చేస్తాం, వాళ్ళకి అవి చేస్తాం, ఏదో నిరంతరం మనం చేస్తూనే ఉంటున్నాం ఇవన్నీ. ఏదో చీరిస్తాం, ఇంకోటి ఇస్తాం, ఏదో వస్త్రం ఇస్తాం, ఏదో మైత్రితో మాట్లాడుతుంటాం, సత్కారం చేస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ అర్హయేత్ పూజించాలి నన్ను. అందుకని ఇవన్నీ చేసేస్తున్నామండి, దానం చేస్తామండి, మంచితనంగా ఉంటామని గుడి గుమ్మం మాత్రం తొక్కమండి అంటే, ఏడుసో విర్రవేధవా, గుడి గుమ్మం తొక్కడం ఏమిటి? ఆ గుళ్ళో ఉండేటువంటి రాయిలో నుంచే నీకు ఈ భావాలన్నీ వస్తాయి తప్ప నీవు ఆ భావం లేకుండా ఇది చేయకూడదు. అంతేంటి, ఆ మంచిగా ఉంటే చాలండి, గుళ్ళు గోపురాలు ఎందుకండి అంటాడు, ఏడుసవి. ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే దేవాలయం అనేటువంటిది అది, దాంట్లో ఉండేటువంటి శక్తి వేరు, దాంట్లో ఉండేటువంటి నిక్షిప్తమైనటువంటి మంత్ర స్వభావం వేరుంటుంది. కాబట్టి అక్కడ ప్రాక్టీస్ చేసి మిగతా చోటకి చేయడానికి దేవాలయం అనేటువంటిది ఒక పాఠశాల లాంటిది. పాఠశాలలో నేర్చుకున్న తర్వాతే కదా మనం బయటకు అప్లై చేస్తూ ఉంటాం. అది ఆయన చెప్పాడు. ఇప్పుడు చెప్పిన తర్వాత ఆయన ఇంకా ఏం చెప్పాడంటే, అమ్మ నువ్వు అడిగావు కదా, ఆచక్ష్వ జీవ సమూహస్య 3వ శ్లోకంలో అడిగావు కదా, ఈ జీవుల యొక్క ప్రవర్తనలు ఎలా ఉంటాయి, ఆ జీవుల గురించి అంతా కూడా చెప్పు. ఆ జీవుల గురించి వినాలని కూడా ఉంది అంటే 84 లక్షల జీవరాశులు కూడా ఉన్నాయి కదా, వాటి గురించి కూడా తెలుసుకోవాలి కదా. అందులో ఈ విధమైనటువంటి భావన చెయ్యగలిగినటువంటి జీవులు ఎలా ఉంటారు, మిగతా జీవులు ఎలా ఉంటారు, వాటి యొక్క నాలెడ్జ్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ సృష్టిలో భాగం, అందులో నేను ఒక భాగమే, నువ్వు ఒక భాగంగానే ఉన్నాం కాబట్టి ఐ వాంటెడ్ టు నో ఎంటైర్ ది బయాలజీ, జియాలజీ, జువాలజీ, బాటనీ, ఒకటేమిటి బయోకెమిస్ట్రీ మొత్తం అంతా నాకు చెప్పాలి, వీటి యొక్క ప్రవర్తన ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఆవిడ అడిగినప్పుడు ఆయన చాలా టూకీగా దాన్ని వివరించడం ప్రారంభించాడు. అమ్మా అని చెప్తూ 28వ శ్లోకంలో, జీవాహ శ్రేష్ఠాహ్య జీవానాం తతః ప్రాణభృత శుభే తతః సచిత్తాః ప్రవరాస్త
ఇంద్రియవృత్తయ. అమ్మా, ఇందులో ముఖ్యంగా ఫస్ట్ వెరీ ఫండమెంటల్ పాయింట్ ఏమిటంటే శుభే, ఓ శుభస్వరూపురాల. అమ్మ, నేను చూస్తూ ఉంటే సకల శుభాలు కూడా కలుగుతూ ఉన్నాయి. అంటే నువ్వు వేసేటువంటి ప్రశ్నలు కానీ, నీ యొక్క మహత్తరమైనటువంటి తేజో సంపద కానీ, ఎందుకంటే సాక్షాత్తు నన్ను కన్నావు అంటే నీకుండేటువంటి ఆ తపశ్శక్తి, నీకుండేటువంటి ఆ ప్రభావము, నిన్ను తలుచుకుంటే చాలు అద్భుతమైనటువంటి స్థితి మాకు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకి కూడా ఆయన చెప్తూ ఆ అదితిని ఆవిడ్ని ఈ విధంగా చూడాలి అనేటువంటి, దేవహూతిని ఈ విధంగా చూడాలి అనేటువంటి విధానంగా చెప్తూ శుభే, ఓ శుభస్వరూపురాల, అజీవానాం. అమ్మా, మనం మామూలుగా చూస్తూ ఉంటే ప్రపంచంలో రెండు రకాలైనటువంటి క్లాసిఫికేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఏమిటంటే అజీవానాం, ప్రాణం లేనటువంటి జీవాహ, ప్రాణం లేనటువంటి జీవులు ఉంటాయి. తర్వాత జీవాహ, జీవాహ శ్రేష్ఠ హ్యజీవానాం, అజీవానాం, ప్రాణం లేనటువంటి జీవుల కన్నా శ్రేష్ఠ, గొప్పవైనటువంటివి. ఏమిటి శ్రేష్టమైనటువంటివి ఏమిటంటే జీవాహ, జీవంతో కూడుకున్నటువంటివి శ్రేష్టమైనటువంటివి అమ్మ అని ఫస్ట్ క్లాసిఫికేషన్. అంటే ఉదాహరణగా రాయి ఉందనుకోండి, రాయి దానికి ప్రాణం ఉండదు. అదే మట్టి ఉందనుకోండి, మట్టికి ప్రాణం ఉండదు. అదేవిధంగా రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. ఆకాశం ఉందనుకోండి, ఆకాశానికి ప్రాణం ఉండదు. ప్రాణం అంటే ఇప్పుడు మనలాంటి ప్రాణం అన్నమాట. దానికి ఉండేటువంటి ఈ రాళ్ళకి రప్పలకి వీటికి ఉండేటువంటి ప్రాణాలు అవి వేరు. అది ఆత్మ చైతన్యం మాత్రం వాటిలన్నింటిలోనూ ఉంటుంది. ఆత్మ చైతన్యం ఈజ్ డిఫరెంట్. ప్రాణం అనేటువంటిది ఏమిటి అంటే, ఇప్పుడు జీవలోకస్య గురించి చెప్పమంది కాబట్టి జీవులకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి ఆయన క్లాసిఫికేషన్ చేస్తూ జీవాహ శ్రేష్ఠ హజీవానాం, కాబట్టి ప్రాణం లేని వాటికంటే ప్రాణం ఉన్నటువంటివి శ్రేష్టమైనటివమ్మా. తతః, ఇప్పుడు తతః వాటికంటే ప్రాణభృత, శ్వాస కలిగినటువంటివి చాలా శ్రేష్ఠ. దానికన్నా గొప్పదంటే శ్వాస కలిగినటువంటివి. అంటే ఇప్పుడు ప్రాణం ఉంటుంది. ప్రాణం అనేటువంటిది ఏమిటంటే దాంట్లో ఒక చైతన్యం ఉంటూ ఉంటుంది, అది అలాగా కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మామూలుగా ఒక అమీబా లాంటిది ఉందనుకోండి. అమీబా అనేటువంటి దాంట్లో ప్రాణం ఉంటుంది. అంటే ఏమిటి, అది జీవం ఉంటుంది దాంట్లో. దాంట్లో ఏమిటి ప్రోటోప్లాజం, సైటోప్లాజం, ఇవన్నీ ఏవో చెప్తూ ఉంటారు చూసారా, ఆ పదార్థాలన్నీ దాంట్లోనే ఉంటాయి. కానీ ఆ ఎమీబా లాంటివి ప్రాణభృత, అవి గాలిని పీల్చవు వదలవు. ప్రాణభృత అంటే శ్వాస కలిగి ఉండడం. ప్రాణభృత, శ్వాస కలిగినటువంటివి ఇంపార్టెంట్. అవి వాటికన్నా శ్రేష్టమైనటువంటి. అంటే మొట్టమొదటి ఏమిటి, ప్రాణం లేనటువంటివి, ప్రాణం ఉన్నటువంటిది శ్రేష్టమైనది. ప్రాణం ఉన్నట్టు అంటే జీవం ఉన్నటువంటి దాంట్లో ప్రాణభృత, శ్వాస కలిగినటువంటివి శ్రేష్టమైనటువంటివి అమ్మా. సరే, ఇప్పుడు శ్వాస తీసుకునేటువంటివి ఉన్నాయి, అవి శ్రేష్టమైనటువంటివి. తర్వాత తతః వాటికంటే సచిత్తాః, స కూడుకున్నటువంటి చిత్తాః, జ్ఞానము కలిగినటువంటివి ప్రవరాహ, గొప్పవమ్మ అన్నాడు. అంటే వాటికి జ్ఞానం ఉండాలి. అంటే ఏమిటి జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానం దేని ద్వారా వస్తుంది, ఇంద్రియాల ద్వారా వస్తుంది. దానికి ఒక బ్రెయిన్ ఉండాలి. ఆ బ్రెయిన్ పనిచేయాలంటే శ్వాస ఉండాలి. కాబట్టి శ్వాస ఉండాలి. శ్వాస ఉన్నంత మాత్రంలో సరిపోలేదు, దానికి ఒక బ్రెయిన్ ఉండాలి. సచిత్తాః, జ్ఞానం కలిగి ఉండాలి. అంటే ఇదేమిటి అనేటువంటి విషయం గ్రహించగలిగినటువంటి ఆ కనీసం మినిమం ఆ జ్ఞానం కలిగినటువంటి ప్రవరాహ, గొప్పవమ్మ. తర్వాత తతః చ వాటికంటే కూడా ఇంద్రియ వృత్తయ, ఇంద్రియముల వ్యాపారం కలిగినటువంటివి గొప్పవమ్మ అన్నాడు. శ్రేష్టమైనటువంటివమ్మ అన్నాడు. చూడండి క్లాసిఫికేషన్ ఎలా వచ్చిందో. అంటే ప్రాణం లేనివి, ప్రాణం ఉన్నవి, జీవంతో ఉన్నవి, జీవం లేనటువంటివి. ఈ జీవంతో ఉండేటువంటివేమో శ్రేష్టమైనటువంటివి. అంటే ఈ బయలాజికల్ సిస్టమ్స్, ఈ సెల్స్ ఉన్నంత మాత్రంలో అది గొప్పదనం కాదు, అది ప్రాణభృత, శ్వాస తీయగలిగినటువంటి సిస్టమ్ ఉండాలి. తర్వాత తతః వాటికంటే సచిత్తాః, జ్ఞానం కలిగినటువంటివై ఉండాలి, అవి గొప్పవి. వాటికంటే ఇంద్రియ వృత్తము అంటే ఇంద్రియ వ్యాపారాలు కలిగినటువంటివి గొప్పవి. ఇక్కడ జాగ్రత్తగా ఒక్కసారి మన శరీరం దగ్గరికి వెళ్ళామనుకోండి, మన శరీరంలో బయలాజికల్ యాటమ్స్ ఉన్నాయి, బయలాజికల్ సెల్స్ ఉన్నాయి. అంటే అనేక రకాలైనటువంటి సెల్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారుగా. ఆ సెల్స్లో ఏమిటుంటాయి, ప్రోటోప్లాజం, సైటోప్లాజము, ఏదో ఆర్ఎన్ఏ, డిఎన్ఏ ఏవో ఉంటాయి, కెమికల్ స్ట్రక్చర్స్తో ఉంటాయి అవి.
అవి శ్వాస తీయవు. శ్వాస తీసేటువంటిది ఏమిటి అంటే మనలో ఉండేటువంటి ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి ఒకానొక పంపు శ్వాస తీస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సెల్ కన్నా ఊపిరి తీసేటువంటి ఆ మెకానిజం గొప్పది. సరే, అది అయిన తర్వాత ఆ మెకానిజానికి జ్ఞానం ఉండదు. ఇప్పుడు ఎముక ఉందనుకోండి, మానవుడి శరీరంలో ఎముక ఉంది, ఎముక జ్ఞానం ఉంటుందా? జ్ఞానం ఉంటే చాలా జాగ్రత్తగా ఉంటుంది. జ్ఞానం లేదు దానికి, ఎముకకి జ్ఞానం లేదు. అంటే నీ శరీరంలోనే జ్ఞానం ఉన్నవి కొన్ని ఉన్నాయి, జ్ఞానం లేనివి కొన్ని ఉన్నాయి, ఊపిరి తీసేటువంటివి కొన్ని ఉన్నాయి, ఊపిరి తీయలేనటువంటివి కొన్ని ఉన్నాయి. తర్వాత మన శరీరంలో గోళ్ళు ఉన్నాయి, ఆ గోళ్ళకి జీవం లేదు. అందువల్ల ఏమిటి, అవి మృతము అంటాను చూసారా. అలాగే వెంట్రుక ఉందనుకోండి, ఆ వెంట్రుకకి ప్రాణం ప్రాణం కాదు, ఈ గోర్కి కానీ తర్వాత కొన్ని పదార్థాల లోపల ఉండేటువంటి వాటికి ఆ జీవం ఉండదు. అందువల్ల ఏమిటి, అవి ఉండి లేనటువంటి పరిస్థితుల కింద వస్తాయి. ఇవి మానవుడి యొక్క శరీరంలోనే కాదు, సమస్తమైనటువంటి విశ్వంలోనూ కూడా ఉంటాయమ్మా అని చెప్పి ఆ సిస్టమ్స్ని ఆయన జీవాహ శ్రేష్టా హ్యజీవానాం తతః ప్రాణభృత శుభే తతః సచిత్తాః ప్రవరాః తతశ్చేంద్రియవృత్తయః. తర్వాత ఇంద్రియాలతో ఉండేటువంటి వాళ్ళు గొప్పవన్నారు. రేపటి కార్యక్రమంలో ఆయన ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.